గుంటూరులో పెట్రోల్ పంపులో అగ్ని ప్రమాదం జరిగింది. కలెక్టరేట్ కు కూతవేటు దూరంలోనే పెట్రోల్ పంపులో మంటలు అంటుకున్నాయి. అయితే దగ్గరలోనే ఉన్న అగ్నిమాపక శాఖ స్పందించడంతో పెను ముప్పు తప్పింది. అయితే ఇందులో అధికారులు బంక్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. వాడే అనుకుంటా సెల్ ఫోన్ ఒక నిమిషం ఇదిగో రెడీ రెడీ వచ్చేసింది ఫైల్ బకెట్ వాడు తన్నొచ్చుగా తంతే మొత్తం అదిగో తన్నాడు పో తన్నాడా తీర్చాడా అది దాని మీద పడింది కదా ఫోన్ తీయనా వెళ్ళి పెట్టుకుందాం పాపం కానీ రొటీన్ పెట్రోల్ చెకప్ లో భాగంగా పెట్రోల్ తీసుకున్నారు సిబ్బంది. అయితే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఓ బకెట్ లో పెట్రోల్ నింపారు. బకెట్ నిండా పెట్రోల్ నింపారు. దాన్ని తీసుకోబోతున్న సమయంలో అక్కడున్న వ్యక్తి సెల్ ఫోన్ సిగ్నల్ స్పార్క్ వల్ల పెట్రోల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా పరుగులు పెట్టారు సిబ్బంది. మరోవైపు మంటలను ఆర్పే క్రమంలో కూడా ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. పెట్రోల్ మంటలను ఆర్పేందుకు ఫోమ్ వాడాల్సి ఉండగా దానిపై నీళ్లు చల్లారు. దీంతో మంటలు మరింత పెరిగాయి. అవి పంపు కూడా అంటుకున్నాయి. కలెక్టర్ కార్యాలయంలోనే ఫైర్ సర్వీస్ వెంటనే ప్రమాద స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. లేకుంటే ఊహించనంతగా పెను ప్రమాదం సంభవించేది. పెట్రోల్ కోసం వచ్చిన ఓ యువకుడు సెల్ ఫోన్ ఉపయోగించడంతో కంటికి కనిపించినంత చిన్న స్పార్క్ కారణంగా ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. పెట్రోల్ బంకుల వద్ద ఎవరూ దయచేసి సెల్ ఫోన్లు వాడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కంకరగుంట ఫ్లైఓవర్ దగ్గర ఉన్న భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంటల్ గా ఫైర్ రావడం గమనించడం, ఇమీడియట్ గా ఫైర్ సర్వీసెస్ వారికి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్ గా ఫైర్ సర్వీస్ వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్ విత్ ఇన్ మినిట్స్ దే హ్యావ్ కమ్ హియర్ అండ్ ఎక్స్టింగ్విష్ ద ఫైర్. తర్వాత మేము కూడా రావడం జరిగింది. అసలు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ పైన ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ అన్ని కూడా లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేయడం జరిగింది. చాలా క్లియర్ గా ఫుటేజెస్ అన్ని వచ్చినాయి. యాక్చువల్లీ వై ద ఫైర్ హ్యాస్ కమ్ అప్ అనేది చూస్తే ఈ మదర్ బోర్డు టెస్టింగ్ అనేది సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఇవాళ కూడా మదర్ బోర్డ్ టెస్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మేనేజర్ టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక 10 minutes లో ఇంజనీర్ కూడా రావాల్సి ఉంది. ఈ మేనేజర్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ పెట్రోల్ గన్ లో నుంచి పెట్రోల్ ని ఒక బకెట్ లో ఫిల్ చేయడం జరిగింది. ఫస్ట్ బకెట్ ఫిల్ చేశారు పెట్రోల్, దాన్ని తీసుకెళ్లిపోయారు. సెకండ్ బకెట్ పెట్రోల్ పూర్తిగా ఫిల్ చేశారు. ఫిల్ చేసిన తర్వాత ఈ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నటువంటి ఒక అతను వర్కరు ఆ బకెట్ ని తీయడం జరిగింది. ఆ తీయాలనే ప్రయత్నంలో ముట్టుకొని వెంటనే ఫైర్ వచ్చింది. అది మళ్ళీ మేము రిపీటెడ్ గా సీసీ కెమెరాస్ లో ఎందుకు ఫైర్ వచ్చింది, అతని చేతిలో ఏమన్నా సెల్ ఫోన్ ఏమన్నా ఉందా అనేది కూడా క్లోజ్అప్ లో చూడటం జరిగింది. ఇప్పుడు మాకు ప్రాథమికంగా కనిపిస్తుంది ఏంటి అంటే ఈ బకెట్ తీస్తున్నటువంటి వర్కర్ దగ్గర ఫోన్ లేదు, పెట్రోల్ ఫిల్ చేస్తున్నటువంటి మేనేజర్ దగ్గర కూడా ఫోన్ లేదు. కానీ పక్కన నిల్చున్నటువంటి ఒక కస్టమర్ అతను ఫోన్ ఓపెన్ చేసి ఏదో చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఫోన్ సిగ్నల్స్ వల్ల ఆ ఫ్లేమ్స్ వచ్చినాయేమో అని ప్రాథమికంగా ప్రిలిమినరీగా మాకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అంశాలు. సీసీ కెమెరాలో అది స్పీడ్ అనేది కొత్తగా యూజ్ పెట్టారు. దాన్ని టెస్టింగ్ కొట్టడానికి పైప్ లైన్ అంతా ఎంటీ ఉంటుంది కదా, దాన్ని ఫిల్అప్ చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ గారు వచ్చి దాన్ని సీల్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని సేల్ చేస్తారు. అప్పటి వరకు సేల్ చేయడానికి వీల్లేదు. దాన్ని ఆ కార్యక్రమంలో దాన్ని బకెట్లో ఫిల్అప్ చేస్తున్నారు. బకెట్లో ఫస్ట్ బకెట్ ఫిల్అప్ చేసిన తర్వాత సెకండ్ బకెట్ ఫిల్అప్ చేసే టైంలో కస్టమర్ మొబైల్ యూజ్ చేస్తున్నాడు. ఐ థింక్ వాట్సాప్ ఆర్ సంథింగ్ యూజ్ చేయడం వల్ల ఆ సిగ్నల్స్ అనేవి రావడం వల్ల పెట్రోల్ వ్యాపార అయ్యి ఫైర్ అయింది.